మీరు మారరా? డబ్బులిస్తే జాబ్ ఇస్తామనగానే లక్షలకు లక్షలు కట్టేస్తారా? ఎన్నిసార్లు అవగాహన కల్పించినా తీరు మార్చుకోరా అంటూ యువతను మరోసారి హెచ్చరించారు విశాఖ పోలీసులు. ఉన్నతి టెక్నాలజీస్ కేసు ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేశారు. విశాఖ జాబ్ చీటింగ్ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. పోలీసుల అదుపులో నిందితుడు సాయి కృష్ణ ఉన్నాడు. ఉన్నతి టెక్నాలజీస్ మోసాలపై కొనసాగుతోంది విచారణ. ఉద్యోగాల పేరుతో 2 కోట్లకు పైగా మోసం జరిగింది. ఇప్పటికే 25 మందికి పైగా డబ్బులు కట్టి బాధితులుగా మారారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్న వైజాగ్ ఈస్ట్ జోన్ ఏసీపీ లక్ష్మణమూర్తి సాయి కృష్ణ మోసాల గురించి కీలక విషయాలు వెల్లడించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో యువతను ఆకర్షించి వారి నుంచి వసూలు చేసి ఆ తర్వాత ముఖం చాటేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదులు అనడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి ఉన్నారు. సార్, ఓవరాల్గా ఇది ఏ కంపెనీ సార్? ఇది వచ్చిన కంప్లైంట్ ఏంటి? ఎటువంటి కేసు నమోదు చేశారు? ఎలా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది? ఇది మన ఈస్ట్ సబ్ డివిజన్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామనగర్ దగ్గర ఉన్నతి టెక్నాలజీస్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని విజయవాడకు చెందినటువంటి ఒక సాయి కృష్ణన్ అతను ప్రమోట్ చేశాడు. ఇక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 1 year దాటి అక్కడ దాన్ని రన్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ జరిగింది, ఇక్కడ అందులో ఎవరైతే ఇతను రిక్రూట్ చేసుకున్నాడో ట్రైనింగ్ నిమిత్తం అని చెప్పి ట్రైనింగ్ ఇవ్వాలి మీకు అని చెప్పి వీళ్ళందరి దగ్గర కూడా అతను డబ్బులు లక్షల్లో వసూలు చేశాడు. ఒక్కొక్కరి దగ్గర ఒక రకంగా 1,50,000 చొప్పున సుమారు ఒక 130 మంది దగ్గర అతను డబ్బులు తీసుకొని వాళ్ళని అక్కడ చేర్పించుకోవడం జరిగింది. ట్రైనింగ్ ప్రాపర్గా ఇవ్వడం లేదు. వాళ్ళకి తర్వాత జాబ్ కూడా అక్కడే ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. ఆ జాబ్ కూడా అక్కడ ఏమీ లేదు, అంటే అక్కడ ఇటువంటి చేయడానికి పని కూడా లేదు, ట్రైనర్స్ కూడా ఎవరు లేరు. కానీ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వాళ్ళ చేత పని చేయించుకున్నాడు. కానీ తిరిగి శాలరీ కానీ వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఇవ్వడం కానీ ఏమీ లేదు. సో వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది మమ్మల్ని మోసం చేశాడని చెప్పేసి. సో వాళ్ళందరూ వచ్చి నిన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. దాని మీద కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా ఎంతమంది టోటల్గా అందులో ఉన్నారు, ఎంత అమౌంట్ అందరూ కలిపి కట్టారు, టోటల్ అమౌంట్ ఇంకా దర్యాప్తులో తేలుతుంది. మనకి సుమారుగా తెలిసింది ఏంటంటే 2 crores పైన అతను తీసుకున్నట్టు స్టేట్మెంట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందండి. అంటే సాఫ్ట్వేర్ కంపెనీ పేరు పెట్టాడు, కాకపోతే అక్కడ ఉద్యోగాలు ఏం లేవు. మరి అక్కడ వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఎటువంటి జాబ్ అక్కడ ఉద్యోగాలు లేవు, ట్రైనింగ్ కూడా మాకు ఏం ఇవ్వడం లేదు. ట్రైనింగ్ ఇస్తానని చెప్పారు కానీ ట్రైనింగ్ ఇవ్వడం లేదు. మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, జాబ్ కూడా అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు చూస్తే అతను మాకు రెస్పాండ్ అవ్వటం లేదు, అతను పరారైడ్ తిరుగుతున్నాడు. అందుకని మేము పోలీసులకు అప్రోచ్ అయ్యాము, అతను మోసం చేస్తున్నట్టు మాకు అర్థమైందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పటివరకు ఎంతమంది బాధితులు మీకు అప్రోచ్ అయ్యారు సార్? ఇంకా ఎంతమంది ఉండొచ్చు అంటున్నాను? వాళ్ళు నిన్నటి వరకు 25 మంది 25 persons వచ్చారండి. మొత్తం ఉన్నారు చాలామంది, ఇంకా 100 పైనే ఉంటారు. వాళ్ళందరినీ దర్యాప్తులో ఎగ్జామిన్ చేసి టోటల్గా ఎంత అమౌంట్ వాడికి వీళ్ళు ఇచ్చారనేది ఎస్టాబ్లిష్ చేస్తాము. తర్వాత అతని మీద యాక్షన్ తీసుకొని కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. సో ఇది అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పారు. తర్వాత ట్రైనింగ్ పేరుతో లక్షల్లో వసూలు చేశారు. దాదాపుగా 100 మందికి పైగా దాదాపుగా 2 కోట్ల వరకు వసూలు చేసి ఇప్పుడు కనీసం అక్కడ ఉద్యోగం లేదు సరి కదా, చెల్లించిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేందుకు ఆయన ముఖం చాటేసినట్టు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా TV9 విశాఖపట్నం.